వీటన్నిటి విషయంలో మీకు ఎవరైనా గైడెన్స్ ఇస్తారా లేకపోతే మీరే సొంతంగా తెలుసుకొని వీటిని తెప్పిస్తూ ఉంటారా? గూగుల్ గురువు అండి. గూగుల్ గురువు. ఎస్, సూపర్ సార్. ఎవరికైనా సరే గూగుల్ ద్వారా వాళ్ళు ఎటువంటి ఫీల్డ్లో కూడా వాళ్ళకి అనుభవం తెచ్చుకొని ఒక మాస్టర్ కావాలంటే కూడా కావచ్చు. కాకపోతే వాళ్ళకి ఆ డెడికేషన్ ఉండాలా, వాళ్ళకి ఆ కమిట్మెంట్ తోటి వర్క్ చేసుకుంటూ పోతే దే కెన్ లెర్న్. నేను ఆర్టిస్ట్, కాకపోతే ఏంటంటే చెట్ల మీద ఉన్న ప్రేమతోటి వీటన్నిటిని కలెక్ట్ చేసి దాదాపు 80 దేశాలు నేను తిరిగాను, 78 దేశాలు ప్రిసైజ్లీ. అది 78 దేశాల్లోకి పోయి అవన్నీ చూసి కలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా దీంతోపాటు టైం అండ్ మనీ పెట్టడం జరిగింది. సార్ ఈ ప్లేస్కి మీరు ఏమన్నా పేరు పెట్టారా? ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి ఇంకా మేము పేర్లు పెట్టలేదు. ఇవన్నిటిని మేము ఏంటంటే ఇన్స్టాలో మేము ఒక కాంపిటీషన్ టైప్లో చేయబోతున్నాము. ఒక వారం రోజులు అది డిక్లేర్ చేస్తాము. ప్రతి ప్లేస్కి పేర్లు ప్రజలే, సందర్శకులే పేరు పెట్టడానికి ఇది చేస్తున్నాము. ఒక్కొక్క ప్లేస్కి వాళ్ళు ఇండివిజువల్గా ఒక పేరు పెడితే దాంట్లో నచ్చిన పేరుకి వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇచ్చి తర్వాత వాళ్ళ పేరుతోటి ఆ కింద మేము పెడదామని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. చూసారు కదా, ఈ వీడియో చూడడం, ఈ పార్కుకు వచ్చి వెళ్ళడం కాదు, మీకు కూడా టాస్క్ ఇచ్చేశారు రామ్దేవ్ గారు. బాగుంది. అయితే ఇక్కడ మొత్తం ఇలాంటివి సిట్అవుట్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఒకటి, ఈ చైర్స్, టీ పాయ్స్ కలిపి ఇక్కడ ఒకటి ఉంది. 1 2 3 4. వీటన్నిటికీ పేర్లు పెట్టడానికి రెడీగా ఉండండి. కాంపిటీషన్ కూడా పెడుతున్నారంట ఇన్స్టాలో. ఇప్పుడు దీంట్లో ఉన్న స్లాట్స్లో మాకు టైం ఇది కాలేదు. వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు ఎండాకాలం కూడా అయిపోయింది, అందుకని ఒక్కొక్క స్లాట్లో ఒక మొక్క పెడతాము. ఇది కంప్లీట్ ఒక గ్రీన్ స్కల్ప్చర్ కింద ఫామ్ అవుతుంది. ఒక్కో దాంట్లో ఒక పాట్ పెడతాం అనమాట. ఈ పాట్లో వచ్చేసి మొక్కలు పెడతాము. వచ్చేసి ఇదంతా కంప్లీట్ కలర్ఫుల్ ఒక గ్రీన్ స్కల్ప్చర్స్ కింద ఫామ్ అవుతుంది. ఇట్లాంటివి మేము ఒక 20 చేయబోతున్నాం నెక్స్ట్ సీజన్ కల్లా. మొత్తం మొక్కలు అన్నారు, ఈ ఐరన్ ఏంటి అనుకున్నాను నేను. ఇక్కడ కూడా అంటే నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వచ్చే టైంకి ఖచ్చితంగా ఇక్కడంతా కూడా మీకు గ్రీనరీ కనిపిస్తుంది. ఇలాంటివి చాలా షేప్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ ఒక ఏంటి సార్ ఇది కాటన్ సీల్ అంటారండి. ఇది కాటన్ సీల్. ఓకే, అక్కడ ఒక మనిషి కూర్చున్నట్టుగా ఒక స్కల్ప్చర్ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జస్ట్ ఇంకా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి మీకు ఇలాగా మెటల్ లా కనిపిస్తున్నాయి. తర్వాత ఇవన్నీ కూడా మొక్కలు ఏర్పాటు చేస్తారు. అంటే ఈ షేప్ లో మొక్కలు వస్తాయి. మళ్ళీ అక్కడ ఫ్లవర్ గార్డెన్కి వెళ్దాము. ఎంత బాగుందో చూడండి. ఎక్కడికి సార్ ఇప్పుడు మమ్మల్ని కాశ్మీర్ తీసుకెళ్తారా మీరు? ఇప్పుడు వచ్చేసి జంజీ టీమ్ గురించి ఒక ఈవెంట్ ప్లేస్కి వచ్చినాం మనము. ఓకే, ఇది వేరే ఈవెంట్ ప్లేస్ అంట. ఇది వచ్చేసి చిరిగిపోయిన జీన్స్ వేసుకునే బ్యాచ్ కోసం అని చెప్పేసి. మాలాంటి వాళ్ళు రాకూడదా సార్ ఇలాంటి చుడిదార్ చేసుకునే వాళ్ళు? ఇది ఈ 8th ఆఫ్ దిస్ మంత్ నుంచి ఇక్కడ సన్ డౌన్ పార్టీ అనేది ఒక ఈవెంట్ వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే ప్రతి వాళ్ళు ఎవరైనా వాళ్ళ బర్త్డే పార్టీలు చేసుకోవచ్చు. తర్వాత ఎనీ ఈవెంట్, తర్వాత కార్పొరేట్ ఈవెంట్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అయిన తర్వాత దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్, మేబీ వరల్డ్స్ ఫస్ట్ కంప్లీట్లీ స్టోన్ బార్ కౌంటర్. ఓకే, దిస్ ఈజ్ ద లిటిల్ స్మాలర్. మా దగ్గర ఇంకోటి కూడా ఉంది, అది కూడా ఇవి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాలి. ఎందుకంటే కంప్లీట్ స్టోన్ తోటి చేసిన బార్ కౌంటర్. ఇది కూడా కంప్లీట్ స్టోన్. ఇది అయిన తర్వాత అటువైపు ఉండేసి బార్ అటెండర్ కెన్ సర్వ్ అన్ని డ్రింక్స్ అవన్నీ. పార్టీలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ పార్టీస్కి కూడా ఇక్కడ ఒక మంచి ప్లేస్ని అరేంజ్ చేశారు. అది కూడా మీ ఆలోచనలకి, మీ ఇంట్రెస్ట్కి తగినట్టుగానే ఉంటుంది. అంతా కొత్తగా ఉంది సార్, అంతా స్టోన్, వుడెన్. చిరిగిన ప్యాంట్ల వాళ్ళకి, జీన్స్ వాళ్ళకి సూటబుల్ విధంగా ఇవి మా దగ్గర కొన్ని ట్రాన్స్పోర్ట్లో వచ్చేప్పుడు కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. వాటిని కూడా ఇది చేయకుండా మేము ఇట్లాంటివి తీసుకొచ్చి దిస్ ఈజ్ ద రస్టిక్ లుక్ అనమాట. ఇది రస్టిక్ లుక్ రావడం అనేది కూడా ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ట్. ఆ విధంగా ఇది అలాంటి అంటే మన సమాజంలో రకరకాల ప్రజలు ఉంటారు. కొంతమంది కొన్ని నచ్చుతూ ఉంటాయి. అన్ని రకాల వాళ్ళకి నచ్చే విధంగా మేము ఇది ఒక రస్టిక్ లుక్ తోటి చేయడం జరిగింది. అంటే ఇదంతా ఎక్కువ నైట్ టైం పార్టీస్ కనుకుంటా సార్, ఎందుకంటే డే టైం అంతా కూడా ఎండ కొడుతూ సన్ డౌనింగ్ అని అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 4 o'clock. 4 o'clock నుంచి సన్ డౌన్ అయ్యే నుంచి తర్వాత మళ్ళీ అప్ టు
10-11 వరకు ఈ పార్టీ జరుగుతుంది. మనం బార్ అండ్ రెస్టారెంట్స్ లో ఇక్కడ రూమ్స్ లాంటివి ఉంటాయి కదా, ఇక్కడ కూడా చూడండి అసలు ఈ లుక్. ఇక్కడ కూడా కొంతమంది కూర్చోవచ్చు. సార్ ఎంతమంది డిజైనర్స్ వర్క్ చేస్తున్నారు అసలు, ఇవన్నీ ఏంటి? నేను మామూలుగా ఏదో సినిమా సెట్టింగ్స్ చూసాను, కల్కి సెట్టింగ్స్ చూసాను, బాహుబలి సెట్టింగ్స్ చూసాను, ఇంత లైవ్లీగా సెట్టింగ్స్. దీంట్లో ఏ డిజైనర్ లేరండి, అన్ని నేనే, అన్ని మీరే. మా దాంట్లో ఎవరు ల్యాండ్స్కేప్ డిజైనర్ లేడు, ఆర్కిటెక్ట్ లేడు. అయిన తర్వాత ఇవి కూడా వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేసి కొన్ని ఇక్కడ తయారు చేసి అన్నిటిని కలిపి ఇది చేయడం జరిగింది. ఇదేంటంటే వాళ్ళకి చెప్పాను, కొంతమంది మా స్టాఫ్ నేను చెప్పింది అర్థం చేసుకొని వాళ్ళు ఇది ప్లేస్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏ పార్టీస్ చేసుకోవాలన్నా కానీ ఆఫ్టర్ 4 o'clock అనమాట, అప్ టు సార్ 4 to అప్ టు 12 o'clock. 12 o'clock, ఓకే, నో ఇష్యూస్. ఎందుకంటే నిజంగా ఇక్కడ ఉన్న ఈ చూస్తేనే అట్మాస్ఫియర్ చూస్తేనే అర్థమైపోతుంది ఇదంతా నైట్ కోసం చేసింది, నైట్ పార్టీస్ కోసం అని. బాగుంటుంది చక్కగా పార్టీస్, ప్రైవసీ కూడా ఉంది సార్ ఇక్కడంతా. ఇది న్యాచురల్ స్టోన్ని పెద్దగా కష్టపడకుండా చేసిన ఒక శిల్పం ఇది. ఇది ఒక వే ఆఫ్ మేకింగ్ స్టోన్స్, బ్యూటిఫైయింగ్ ది స్టోన్స్. బాగుంది సార్. అంటే దీన్ని ఇలాగా కట్ చేయించారా? అవునండి, అవునండి, డిజైన్ లా కట్ చేయించారు ఒక స్టోన్ ని. బాగుంది, ఫోటో స్పాట్ లాగా ఉంది ఇది కూడా. ఇవన్నీ కూడా స్టోన్సే. అవునండి, ఇక్కడ అన్ని న్యాచురల్ మెటీరియల్స్ అండి. మా దగ్గర ఏది ఫైబర్ గ్లాస్ లేదు, కంప్లీట్ న్యాచురల్. వచ్చేసేసి స్టోన్ ఉంది, తర్వాత వుడ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి, తర్వాత బ్రాంజ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి, స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్. అది ఇంతవరకు ఇండియాలో ఎవరు వాడలేదు, ఫస్ట్ టైం వీఆర్ యూజింగ్ స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్. ఈ స్టోన్ మెటీరియల్ అంతా ఇక్కడదేనా, ఇంకెక్కడి నుంచి అయినా ఇంపోర్ట్ చేసుకున్నారా? చాలా వరకు అంటే ఒక 50% వరకు ఇంపోర్ట్ చేసాము, 50% ఇక్కడ చేసాము. నాకు ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇక్కడ నైట్ పార్టీస్ అన్ని జరుగుతూ ఉంటాయి కదండి సార్, వెంటనే పక్కనే ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ని కూడా మీరు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే మరి నైట్ టైం పార్టీస్ ఇవన్నీ, మరి ఈ గార్డెన్ కూడా ఇంకా మెరిసిపోవడానికి, జిగేల్ మనడానికి నైట్ టైము లైటింగ్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా? అవును, April 1 నుంచి ఇంకా ఎండలు పెరుగుతాయి కాబట్టి ఈవినింగ్ పార్టీలకి ఎక్కువగా ఈవినింగ్ ప్రజలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్లో గార్డెన్ అని చెప్పి చేయబోతున్నాము. ఇది April 1 నుంచి స్టార్ట్ అవుతుందండి గ్లో గార్డెన్. April 1 నుంచి మీరు గ్లో గార్డెన్ని కూడా చూడొచ్చు నైట్ టైం. ఎందుకంటే మార్నింగ్ టైం చూస్తే ఒక రకంగా ఉంటుంది గార్డెన్, నైట్ టైం చూస్తే ఇంకో రకంగా ఉంటుంది. అంటే మీరు 2 సార్లు మార్నింగ్ రావచ్చు, ఈవినింగ్ రావచ్చు అనమాట. ఎనీ టైం 24/7 అనుకోవచ్చా సార్? అవునండి. ఈ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, వచ్చేసేసి ప్రజలకి రిలీఫ్గా ఒక వీకెండ్స్లో కొంతమంది ఏంటంటే ఇక కంప్లీట్ నైట్ అవుట్ చేద్దామని అనుకునే బ్యాచ్ కూడా ఉంటారు. అందుకని చెప్పి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి డిసప్పాయింట్ చేయకుండా ఉండేది మేము చేస్తున్నాం అనమాట. ఇది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాము. ఇది సిటీకి అవేగా ఉంది కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. అదే సిటీ మధ్యలో ఉండేసి నైట్ టైం కూడా మ్యూజిక్ రన్ అవుతుంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని కాబట్టి గవర్నమెంట్ 12 o'clock వరకు లిమిటేషన్ పెట్టారు. కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో తెలీదు. బట్ ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ గుర్తించాలి. వాళ్ళకు కూడా వాళ్ళ అభిప్రాయం మనం వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసే ఉండాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరికి హామ్ కాకుండా ఉన్నంత వరకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం.